అండి, ఈరోజైతే నేను మా ఆయన అయితే కలిసి నాటుకోడి అయితే కోస్తున్నమాట. సండే మార్నింగ్ అనమాట, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 అయితే అయి ఉంటుందండి. సో ఇక్కడ కోడి అయితే ఇంట్లోనే అనమాట. ఫస్ట్ టైం అండి మేము కూడా ఇలా ఇంట్లో అయితే కోడి అయితే కోసుకోవడం అనమాట ఇది. సో మా తమ్ముడు అయితే మొత్తం దాని ఎంట్రుకలు బొచ్చు అంటారు కదండి, అవంతా మొత్తం పీకేస్తున్నాడు అనమాట. ఈ విధంగా చక్కగా పీకేసేసి కాల్స్తాడు అనమాట. దాన్ని నార్మల్గా అయితే చక్క బొచ్చు అంత పీసి చక్కగా కాల్చుకుని మనం చక్కగా ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా అయితే కడిగేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చక్కగా ముక్కలుగా అయితే కోసేసుకోవడం అనమాట. సో కొన్ని ముక్కలు అయితే కట్ అవుతున్నాయి, కానీ కొన్ని అయితే కత్తితో అయితే కొట్టాడు అనమాట మా ఆయన. చికెన్ కొట్టే కత్తి ఉంటే అయితే ఇంకా కొట్టడం అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మా ఇంట్లో నార్మల్ కత్తులు కత్తిపెట్టలే ఉన్నాయన్నమాట. సో కానీ ఎలాగోలా కోసేసారనమాట. మా ఆయన అయితే కటింగ్ అయితే చేసేసాడండి. సో ఇలా ఓపెన్ చేసాకైతే చిన్ని చేదు అనేది ఉంటుందన్నమాట. అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే అది తీయపోతే కూర అంతా చేదు అయిపోతుంది అనమాట. ఊరికే లైట్గా ఉంటుందన్నమాట చిన్నది. సో అది చిన్నదైనా కానీ సో పెద్దగా ఉంటుందన్నమాట మనకి. అది కానీ బబుల్ కానీ పగిలితే మటుకి. సో ఇది వచ్చేసేమో మేత పుట్ట కందనకాయ అంటారు కదండి, సో అవన్నమాట. సో అదంతా క్లీన్ చేస్తాను అనమాట నేనైతే. సో ఎక్కువ మా ఆయన అనమాట కటింగ్ చేసింది. సో నేనైతే కొద్దిగా చిన్న ముక్కలు కొట్టిస్తున్నప్పుడు నేనైతే చిన్న పీసెస్కి అయితే నేను కత్తి పెడితే అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇది సండే కదండి, దీనికి కాంబినేషన్ వచ్చేసేసి నేను నాటుకోడికి కాంబినేషన్గా రాగి ముద్ద అయితే చేశాను అనమాట. సో మా ఆయన అయితే చేయమని చెప్పారు. రైస్ కూడా వండుకున్నాం అనుకోండి. సో కొద్దిగా ముద్ద తిన్నాము, అదేవిధంగా రైస్ కూడా తిన్నాము అనమాట. సండే అంతా ఫ్యామిలీతో కూర్చొని నచ్చింది వండుకుని తింటే అసలు హ్యాపీయే వేరు కదండి. సో ఎక్కడికో వెళ్ళి వారమంతా కష్టపడతారు కదా ఇంట్లో ఆడవాళ్ళైనా లేదంటే మగవాళ్ళైనా కూడా బయటకు వెళ్ళి కష్టపడతారు. ఒక ఆదివారం అంటే నాన్ వెజ్ అనమాట. సో యాజ్ యూజువల్గా తింటాం అనమాట అప్పుడప్పుడు. బట్ ఆ సండే తినే ఫీలింగ్ అసలు వేరు కదనమాట. సో అది కూడా మన చేతుల్లో మనం నాటుకొని కోసుకొని తింటే ఇంకా ఆ ఫీలే వేరు అనమాట. సో కర్రీ కూడా చాలా బాగా వచ్చిందనమాట, వండుకున్నాము. సో మార్నింగ్ అయితే మాకు కట్ చేయడానికే టైం ఎక్కువ పట్టిందనమాట, ఎందుకంటే మేము 7కి అలా కూర్చున్నాం అనమాట కట్ చేయడానికి. ఒక 1 అవర్ అయితే అది బొచ్చి పీకేదంతా 1 అవర్ పట్టేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కటింగ్ ఇది ఒక దగ్గర మాకు 9:30 2.5 hours అయితే పట్టిందన్నమాట దీని కటింగ్ వచ్చేసి. అదే చికెన్ షాప్ వాడికి ఇస్తే మనకి ఒక 10 minutesలో మొత్తం కట్టేసి ఇచ్చేసేస్తాడనమాట. బట్ కానీ మనం కట్ చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది, అంటే వాళ్ళకంటే కత్తులు అవన్నీ ఉంటాయి కదా, అది అలవాటు కూడా ఉంటుంది కదా వాళ్ళకి. సో మనం వచ్చేసేసరికి కొద్దిగా అలవాటు ఉంది కదా, మనం చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటాం కదా. సో ఈ విధంగా అయితే కట్ చేసేసామన్నమాట మేమైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చర్చికి వెళ్ళిపోవాలని చెప్పేసి గబగబా అయితే ఇక వంట కూడా చేసేస్తున్నాను అనమాట నేను. మా ఆయన ముందైతే ఆయన ఎక్కువ కట్ చేశారనమాట. ఇంకా కర్రీ అయితే చేసేసేసాను. సో ఇంకా తర్వాత రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాకైతే రాగి ముద్ద అయితే చేశాను, అది కూడా మీకు లాస్ట్లో ఎలా చేసిందని చూపిస్తాను నేను. సో ఫస్ట్ టైం తినాలనే వాళ్ళకి కొద్దిగా రాగి ముద్ద చేయటం కానీ తినడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా తినే కొందుకు ఫస్ట్ నేను తిన్నప్పుడు అలాగే అనుకున్నాను అనమాట, బట్ 2సారి తినే కొందుకు టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే నాటుకోడి అయితే కర్రీ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. కొబ్బరి చెక్క లవంగ ధనియాల పేస్ట్ అయితే వేసేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పేస్ట్ నార్మల్గా అన్నీ వేసేవి అనమాట. సో నాటుకోడి అంతే, నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈసారి. ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీరు అందరూ సపోర్ట్ నాకు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే. ఇంకెందుకంటే చర్చికి వెళ్ళడానికి మొదలు లేట్ అయిపోతుంది పిల్లలతో కదా, సండే అంటే ఇక బిజీ అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, ఈ విధంగా వాళ్ళని చూసుకోవడం, రెడీ అవ్వడం, వంట చేసుకోవడం అనమాట. అందుకే నేను చెప్పేసి సండే చర్చికి వెళ్ళాలని చెప్పేసి మ్యాక్సిమం నేను సాటర్డే ఈవినింగ్ అంట్లు కానీ బట్టలు కానీ అవన్నీ అవజేసేసుకుంటాను అనమాట. ఓన్లీ వంట ఒకటి పెట్టుకుంటాను, అది కూడా కర్రీ సింపుల్గా అయిపోయేలాగా పెట్టేసుకుంటాను అనమాట. కాకపోతే ఈరోజు అండి నాటుకోడి కొద్దిగా ఇంట్లో కదా, కొద్దిగా దీనివల్ల టైం అయినా కానీ మ్యాక్సిమం 10:30 కల్లా నాకు వంట అదంతా అయిపోయింది. మేము చర్చికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ కర్రీ ఒకసారి నాటుకోడి కర్రీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, ఏ విధంగా చేసుకోవాలని. చక్కగా గ్రేవీగా ఎంత బాగుందంటే అంత కమ్మగా ఉందన్నమాట కర్రీ వచ్చేసి. మా చిన్న ఫ్యామిలీని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అనమాట. ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ కానీ డైలీ వీడియోస్ కానీ సో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను మంచి కంటెంట్ అయితే ముందుకు నేను రావడానికి ట్రై చేస్తాను. సో మాకున్న ఇల్లులో మాకున్న దాంట్లోనే నేను మంచిగా అయితే మీకు వీడియోస్ తీసి చూపిస్తాను. నచ్చితే కనుక ఫాలో చేసేయండి. అదేవిధంగా కర్రీ అయితే అయిపోవచ్చిందనమాట. ఈ విధంగా ఇంకా కర్రీ లాస్ట్లో మీకు చూపిస్తాను, ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. గ్రేవీగా నాటుకోడిలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంది. చూసారా ఎంత గ్రేవీగా భలే ఉందనమాట. నాటుకోడి కర్రీ అయితే చాలా ఇష్టంగా తిన్నామండి మేమైతే. 2 పూటలకైతే మాకు ఖచ్చితంగా సరిపోయింది. సో 1.5 kg ఉందనమాట మా కోడి, బట్ అది కోసాక 1/2 kg నాటుకోడి రాగి ముద్ద కాంబినేషన్ ఇప్పుడు ట్రై చేశారా? సో ముద్ద చేయడం ఎంత ఈజీ ఏంటండి బాబు.
సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనమాట. సో ముందుగా అయితే బియ్యం అయితే నానబెట్టుకోవాలని విధంగా. సో అన్నంలాగా అయితే మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట. సో మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే మనం రాగి పిండి అయితే వేసి ఎక్కడ కూడా అట్లా ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఏదైనా ఒక పప్పు గుత్తి అయితే మెత్తగా మనం రుబ్బుకుంటే చక్కగా మెత్తగా అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో చెక్క మొత్తం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ రాగి పిండి వేసి అక్కడ కొద్దిగా వాటర్ అయితే పోతే మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలి మెయిన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ముద్ద చేయడానికి సపరేట్ గిన్నెలు అయితే ఉంటాయి అన్నమాట చక్కవి. సో లేదంటే దాన్ని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుని గిన్నెకి ఈ విధంగా మనం ముద్ద వేసి చక్కగా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేసేసుకుని ఈ విధంగా అయితే ఏదైనా ఒక ప్లేట్ మీద అయితే మనం ఇలా వేసేస్తే మనకి కేక్ లాగా అయితే పడిపోతుంది అనమాట ప్లేట్లో అయితే ఈ విధంగా. సో చాలా బాగుంటుంది నాటుకోడి అయితే వేసుకుంటే మటుకి. సో ఈ విధంగా మన రాయలసీమ స్పెషల్ అంటారు కదండి నాటుకోడి రాగి ముద్ద. సో ఈ విధంగా మధ్యలో అయితే చిన్న హోల్లా చేసేసుకుని దాంట్లో అయితే ఈ నాటుకోడి కూర అయితే వేసేసుకున్నాను అనమాట. ఎంత బాగుందంటే కమ్మగా ఉంటుంది అనమాట. ఒక ముద్ద తిని చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి లైక్ కొట్టండి. ఈ విధంగా అయితే కర్రీ అయితే వేసేసుకున్నాను అనమాట నేనైతే దీంట్లో. ఎంత అమృతంలా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం కొద్దిగా ఒకలా ఉన్న కొద్దిగా తినే కొద్దిగా అలవాటే చాలా నచ్చుతుంది. లైక్ చేయండి.